హలో నమస్తే అండి. నా పేరు మల్లేష్ యాదవ్. మాది నల్గొండ. మా బాబు పేరు వచ్చేసి సాత్విక్ యాదవ్. అదే మా బాబుకు బై బర్త్ నుంచే స్క్విన్ మెల్లగా అనేది ఒకటి ఉన్నది. అది రాను రాను కొంచెం పెద్దగా అయితున్న కొద్దీ మాకు ఏర్పడడం అనేది తెలిసిందన్నట్టు ఇట్లా మెల్ల ఉందని. ఇతర డాక్టర్ల దగ్గరికి కూడా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి మామూలుగా లోకల్‌లో ఉన్న డాక్టర్ గాని, బయట డాక్టర్‌లను చూయించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది సమస్య పరిష్కరించబడలేదు. కానీ ఈ అపోలో హాస్పిటల్‌లో ఉన్నటువంటి రచన వినయ్ కుమార్ మేడం గారి గురించి తెలుసుకున్నాను. వచ్చి కన్సల్ట్ అవ్వడం జరిగింది. మేడం గారు చూసి అంటే ఇది ఏంటి, ఎట్లా అని బాగా టెస్టులు చేసిన తర్వాత సర్జరీ చేయాలని చెప్పారు. అదేవిధంగా మాకు టైం ఇచ్చి సర్జరీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మా బాబు అనేది ఆ మెల్ అనేది అంటే పర్లేదు, అంటే పూర్తిగా తగ్గిపోవడం ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం మంచిగా చూస్తున్నాడండి. అదేవిధంగా మేడం గారు కూడా మంచిగా అంటే మాకు మోటివేట్ చేసి ఏంది అంటే ఫస్ట్ మేము సర్జరీ చేయాలంటే కూడా కొంచెం భయపడ్డాం. కానీ మేడం గారు మంచిగా చెప్పారు. అట్లాంటిది ఏముండదు, ఏం ప్రాబ్లమ్ ఉండదు చూపుకు. కానీ మంచిగా చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మంచిగా దాన్ని రిసీవ్ చేసుకోవడం, మంచిగా ఫ్రెండ్లీగా ఉండి అన్నీ చేయడం. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. మేము ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలంటే మా రచన వినయ్ కుమార్ మేడం గారికి స్పెషల్ థాంక్స్ చెప్తున్నామండి. మా బాబుకు మంచిగా అయిందనుకో. అలాగే ఇంకెవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఏమన్నా మెల్లకన్ను ప్రాబ్లమ్ తోటి ఏమన్నా ఇబ్బంది పడుతుంటే మీరు కూడా వచ్చి మేడం గారిని కన్సల్ట్ అయినట్టయితే మంచి సొల్యూషన్ అనేది దొరుకుతదని మా యొక్క విన్నపం అండి. థాంక్ యూ అపోలోస్.